ఈ కార్తీక మాసంలో శ్రీశైల మహాక్షేత్రంలో మహారుద్ర యాగం మీ గోత్రనామాలతో నిర్వహించడం జరుగుతుంది. పాల్గొనదలిస్తే వెంటనే సంప్రదించండి. అందరికీ నమస్కారం అండి. ఈ నవంబర్ నెలలో ఈ కన్యా రాశి వారికి కలిగే ఫలితాలతో ఇప్పుడు తెలుసుకుందాం. ఈ కన్యా రాశి వారికి ఏంటంటే 6 నుండి చతుర్థ శుక్రుడు ఉండటం వల్ల, ఈ 16 నుండి తృతీయ రవి వల్ల లాభ కుజ సంచారం ప్రయోజనాలను ఇస్తాయని చెప్పవచ్చు. మానసికంగా ధైర్యంగా వ్యవహరించుకోగలిగితే అంతా విజయం పొందుతారు. మీ మాటకు ఇంటా బయట గుర్తింపు ఏర్పడుతుంది. అలాగే అకాల భోజనాలు చేయటం వల్ల కొంచెం విరామం తగ్గి శ్రమ పెరగటం వల్ల శరీరానికి కొంచెం అలసట కలుగుతుంది. వ్యక్తిగతములను అభివృద్ధి జరపగలుగుతారు. నిరుద్యోగులకు శుభవార్తలు వింటారు. కన్యా రాశి వారు నవంబర్ మొదటి వారంలో కొన్ని జాగ్రత్తలు అవసరం. ఈ మొదటి వారంలో ప్రొఫెషనల్ మరియు వ్యక్తిగత జీవితంలో ఏమాత్రం నిర్లక్ష్యం వహించినా చిన్న చిన్న తప్పులు కూడా పెద్ద పాములాగా మారే అవకాశం ఉంది. కాబట్టి ఉద్యోగంలో ఏదైనా కొత్త ప్రాజెక్టు చేపట్టే ముందు ప్రణాళిక చేసుకోవడం చాలా ముఖ్యం. అన్ని అంశాలను పరిగణలోకి తీసుకుని సమగ్రంగా ఆలోచించే నిర్ణయం తీసుకోవాలి. లేదంటే అనుకోని అడ్డంకులు ఎదురై కష్టాలు పడాల్సి వస్తుంది. సహోద్యోగులతో మంచి సంబంధాలు పెంచుకోవటం కూడా చాలా ముఖ్యం. వారికి సహాయం మీకు చాలా అవసరం అవుతుంది. ప్రేమైన వారి మనోభావాలను దెబ్బతీయకుండా జాగ్రత్త వహించండి. కొన్నిసార్లు మీరు అనుకోకుండా అన్న మాటలు కూడా వారిని బాధ పెట్టవచ్చు. కాబట్టి మాట్లాడే ముందు ఆలోచించి దీర్ఘకాల సంబంధాలు దెబ్బతినే విధంగా ప్రమాదం చూసుకుని జాగ్రత్తగా మాట్లాడండి. మీ కుటుంబ సభ్యులతో సమయం గడపడానికి ప్రయత్నించండి. వారితో మనసు విప్పి మాట్లాడుకోండి. చిన్న చిన్న సమస్యలను కూడా నిర్లక్ష్యం చేయకుండా ఆ చిన్న పామునైనా పెద్ద కర్రతోనే కొట్టండి. ఈ వారం మీ విజయము లేదా విజయం మీరు ఇతరులకు ఎలా ప్రదర్శించుకుంటారనే దానిపై ఆధారపడుతుంది. మీ నైపుణ్యాల్ని ప్రతిభను ప్రదర్శించడానికి ఇది మంచి అవకాశం. ఈ వారం మీ పనితీరు గురించి మీ ఉన్నతాధికారులకు తెలియచేయండి. కొత్త అవకాశాల కోసం చుట్టున్నట్టయితే మీ పరిచయాలను విస్తరించుకోండి. మీరు అనుకున్న పనులు సకాలంలో పూర్తి కావాలంటే ఒంటరిగా కాకుండా అందరి సహకారంతో సమిష్టి మద్దతు తీసుకోవటం మంచిది. జట్టుగా పనిచేయటం వల్ల సాధించగలుగుతారు. ఇతరుల అభిప్రాయాలను గౌరవించటం మరియు వారిని సలహా తీసుకోవటం మంచిది. అలాగే సంబంధాలు బలంగా ఉండాలంటే ఇతరులకు ఇచ్చిన మాటను తప్పకుండా నిలబెట్టుకోండి. మీరు నమ్మదగిన వ్యక్తిగా ఉండాలి. మీ మాటలకు విలువ ఇతరుల నమ్మకాన్ని కలిగించడానికి తెలుసుకోండి. అలాగే భాగస్వామి వ్యాపారంలో గుడ్డిగా నమ్మకం పెట్టుకోకుండా జాగ్రత్త వహించండి. లేదంటే ఆర్థికంగా నష్టపోయే అవకాశం ఉంది. అన్ని ఒప్పందాలను జాగ్రత్తగా పరిశీలించండి. మీ భాగస్వామి చర్యలను గమనించండి. ఏదైనా సందేహం ఉంటే స్పష్టంగా ప్రశ్నించండి. అలాగే ప్రేమ సంబంధాలు బాగుండాలంటే మీ ప్రియుడు లేదా ప్రియురాయులు భావాలను విస్మరించవద్దు. వారితో సమయం గడపండి. వారి అవసరాలు అర్థం చేసుకోండి. వారితో మనసు విప్పి మాట్లాడండి. మీ ప్రేమను వ్యక్తం చేయండి. వివాహ జీవితంలో సంతోషంగా ఉండాలంటే మీ బిజీ షెడ్యూల్లో కొంత సమయం మీ జీవిత భాగస్వామికి కేటాయించండి. మీ జీవిత భాగస్వామితో సరదాగా సమయం గడపండి. వారితో ప్రయాణాలు చేయండి. చిన్న చిన్న సర్ప్రైజులు ఇవ్వండి. వారికి ఆనందమే మీకు ఆహ్లాదాన్ని, సంతోషాన్ని, మీ మధ్య బలపడటానికి ఉపయోగపడుతుంది. ఈ చిన్న విషయాలను ఈ వారం గుర్తించుకుని ముందుకు వెళ్ళవలసిన అవసరమైతే మీకు ఉన్నది. ఇకపోతే కన్యా రాశి వారికి నవంబర్ 2వ వారం అత్యంత అనుకూలంగా ఉంటుంది మరియు ఫలవంతంగా కూడా ఉంటుంది. మీరు అనుకున్న పనులన్నీ సకాలంలో పూర్తవుతాయి. వార ప్రారంభంలో ఆర్థికంగా శుభప్రదంగా ఉంటుంది. ఈ సమయంలో మీరు ఏదైనా పెద్ద సమస్య నుండి విముక్తి పొందవచ్చు. కోర్టు కేసులో మీకు అనుకూలంగా తీర్పు వస్తుంది లేదా రాజీ ద్వారా సమస్య పరిష్కారం అవుతుంది. ఇంటికి సంబంధించి ఏదైనా ముఖ్య నిర్ణయం తీసుకునేటప్పుడు
మీకు మీ సోదర సోదరీమణుల నుండి పూర్తి సహకారం మద్దతు లభిస్తుంది. ఈ సమయంలో ఒక ప్రత్యేక వ్యక్తి మీ జీవితంలో ప్రవేశిస్తారు. ఉద్యోగం కోసం మీ కోరుకున్న కోరిక కూడా నెరవేరుతుంది. ఇప్పటికే ఉద్యోగం చేస్తూ ఉన్నట్లయితే వారి వారి అధికారులు మరియు సహోద్యోగుల మంచి సంబంధాలు బాండింగ్ పెరుగుతుంది. ఈ సమయంలో మీరు అనేక వనరుల నుండి లాభం పొందవచ్చు. వ్యాపారంలో కొత్త కొత్త అగ్రిమెంట్ కుదుర్చుకోవడానికి ఇది చాలా అనుకూలమైన సమయం. మీరు చేసే ప్రతి పనిలోనూ విజయం సాధిస్తారు. అదృష్టం కలిసి రావడంతో పాటు మీరు ఎక్కడైనా ఇరుక్కుపోయిన డబ్బును ఊహించని విధంగా తిరిగి వస్తుంది. వారం మధ్యలో ఏదైనా స్నేహితుడు లేదా బంధువులు మీ ఇంటికి రావటం వలన సంతోషకరమైన వాతావరణం ఉంటుంది. వారితో కలిసి గడిపిన సమయం మీకు ఎంతో ఆనందాన్ని ఇస్తుంది. వారమంతా మీ ఇంట్లో సంతోషకరమైన వాతావరణం ఉంటుంది మరియు మతపరమైన కార్యక్రమాలు జరుగుతాయి. కుటుంబ సభ్యులతో కలిసి ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొంటారు. అవివాహితులకు వివాహం కూడా నిశ్చయం అవుతుంది. మీరు ఎవరైనా మీ ప్రేమను వ్యక్తపరచాలనుకుంటే మీ ప్రయత్నం ఖచ్చితంగా విజయవంతం అవుతుంది. కాబట్టి జాగ్రత్తగా స్వచ్ఛమైన మనసుతో మీ ప్రతిపాదన తెలియచేయండి. ఇప్పటికే ఉన్న సంబంధాలు మరింత గాఢత కూడా వస్తుంది. మీ ప్రియురాలు ప్రియుడితో సంతోషంగా గడపడానికి మీకు చాలా అవకాశాలు ఉంటాయి. వారిని కలిసి విహారయాత్రలు కూడా వెళ్ళవచ్చు. ఇక వారాంతంలో ఏదైనా పవిత్ర స్థలానికి వెళ్ళే అవకాశం లభిస్తుంది. ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది. దైవ దర్శనం వల్ల మీ మనసు ప్రశాంతం అవుతుంది. ఈ వారం మీకు ఆరోగ్యపరంగా కూడా ఎటువంటి సమస్యలు లేవు. మొత్తం మీద చూసుకుంటే ఈ వారం కన్యా రాశి వారికి అన్ని విధాలా శుభప్రదంగా ఉంటుంది. సంతోషంగా ఆనందంగా ఉంటూ కొత్త కొత్త ఒప్పందాలతో ముందుకు వెళ్ళేటువంటి శుభ లక్షణాలనే ఈ వారం మీకు ఇస్తుందని ఖచ్చితంగా చెప్పవచ్చు. ఆ విజయాన్ని మీరు జాగ్రత్తగా ఉపయోగించుకోండి. ఇక ఈ కన్యా రాశి వారికి నవంబర్ 3వ వారానికి విషయానికి వెళ్తే ఈ 3వ వారంలో మీ కెరీరు మరియు వ్యాపార పరంగా చాలా శుభప్రదంగా ఉంటుంది. వారం మొదటి భాగంలో ఆలోచించిన పనులు సకాలంలో పూర్తవుతాయి. మీ పనితీరుడికి పని ప్రదేశంలో ప్రశంసలు కూడా పొందుతారు. జూనియర్లతో పాటు సీనియర్లతో కూడా మీ పని పూర్తిగా మంచి మద్దతుతో ముందుకు వెళ్తారు. వారం మొదటి భాగంలో మీకు ఏదైనా ముఖ్యమైన విషయంలో ఆశించిన విషయం లభించవచ్చు. వ్యాపారస్తులకు ఈ సమయంలో వ్యాపారంలో మంచి లాభాలు వస్తాయి మరియు మార్కెట్లో పెరుగుదల సద్వినియోగం చూసుకోగలుగుతారు. స్థిరాస్తులకు సంబంధించి కానీ వాహనాలకు సంబంధించి కానీ కొనుగోలు అమ్మకాలు కోరికలు నెరవేరవచ్చు. మీ పరీక్ష పోటీలకు సిద్ధమవుతున్నట్టే దానికి సంబంధించిన శుభవార్తలు అందుకుంటారు. దీనివల్ల మీ మనసు చాలా సంతోషంగా విజయ గర్వాన్ని అనుభవిస్తుంది. కుటుంబ పరంగా 2వ వారం ప్రతికూలంగా ఉంటుంది. ఈ సమయంలో మీ బంధాలను మెరుగుపరుచుకోవడానికి బంధువుల చిన్న చిన్న విషయాలను విస్మరించడం మంచిది. ఈ సమయంలో మీరు గతంలో చేసిన వాగ్దానాలు ఏవైతే ఉన్నాయో మీ హామీలను నెరవేర్చడానికి మీ మీద ఒత్తిడి పెరుగుతుంది. చిన్న చిన్న పనులు పూర్తి చేయడానికి మీరు ఎక్కువగా పరిగెత్తవలసి రావచ్చు. ఆరోగ్యము మరియు బంధాల పరంగా ఈ వారం మిశ్రమంగా ఉంటుంది. ఏదైనా విషయంలో బంధువులతో లేదా ప్రేమికులతో వివాదాలు ఉంటే వాటిని స్వచ్ఛమైన మనసుతో పరిష్కరించుకోండి. అలాగే వైవాహిక జీవితాన్ని సంతోషంగా ఉంచడానికి మీరు జీవిత భాగస్వామి అంచనాలను విస్మరించవద్దు. ఈ రకమైన జాగ్రత్తలు తీసుకున్నట్లయితే ఈ కన్యా రాశి వారికి ఈ వారం అంతా కూడా చాలా శుభప్రదంగానే నడుస్తుంది అని చెప్పవచ్చు. అలాగే ఈ కన్యా రాశి వారికి నవంబర్ 4వ వారంలో అత్యంత శుభప్రదంగా ఉండబోతోంది. వార ప్రారంభంలోనే కెరీర్ వ్యాపార నిమిత్తం దూర ప్రయాణాలు చేయాల్సి రావచ్చు. ఈ ప్రయాణాలు శుభప్రదంగాను ఇటు లాభప్రదంగాను ఉంటాయి. అలాగే కొత్త కొత్త అవకాశాలను పుట్టించడానికి ప్రయాణం ఉపయోగపడుతుంది. చాలా కాలంగా ఏదైనా పని ప్రారంభించాలని ప్లాన్ చేస్తూ ఉన్నట్లయితే గనక శ్రేయోభిలాషులు కుటుంబ సభ్యుల సహకారంతో ఆ ప్లాన్ని నెరవేర్చడానికి ఈ వారం మంచి అనుకూలమైన సమయంగా ఉంది. వ్యాపారస్తులకు ఈ వారం చాలా అదృష్టవంతంగా ఉంటుంది. మార్కెట్లో పెరుగుదలను పూర్తిగా సద్వినియోగం చేసుకోగలుగుతారు. ముఖ్యంగా హోల్సేల్ వ్యాపారికి ఈ వారం చాలా శుభప్రదంగా ఉంటుంది.
కొత్త కొత్త అగ్రిమెంట్ కుదుర్చుకోవడానికి, పెట్టుబడులు పెట్టటానికి కూడా ఒక రకంగా ఈ వారం మంచి సమయం అనే సూచించవచ్చు. వారం మధ్యలో ఏదైనా శుభకార్యము లేదా మతపరమైన కార్యక్రమాల్లో పాల్గొనే అవకాశం లభించవచ్చు. ఈ సమయంలో ప్రభావవంతమైన వ్యక్తులతో కలిసి పనిచేసే అవకాశం ఉంటుంది. భవిష్యత్తులో లాభదాయకమైన ప్రణాళికలతో చేయడానికి అవకాశం ఉంటుంది. ఈ కొత్త పరిచయాలు మీ కెరీర్ పరంగా భవిష్యత్తులో ఒక మార్పును తీసుకొచ్చే రకంగా ఈ పరిచయాలు ఏర్పడతాయి. ఈ వారాంతానికి వచ్చేసరికి స్థిరాస్తికి సంబంధించి భూమి, భవనాలు, కొనుగోలు, అమ్మకాలు కోరిక నెరవేరుతాయి. అంతేకాకుండా ఒప్పందంలో ఊహించిన దానికంటే ఎక్కువ లాభాన్ని కూడా పొందేటువంటి అవకాశం ఈ వారం కలుగుతుంది. ఉద్యోగులకు ప్రత్యేక హోదా, అవార్డులు, గౌరవం లభించే అవకాశం ఉంది. మీ పనితీరుకు మంచి గుర్తింపు కూడా లభించేటువంటి అవకాశం ఈ వారంలో ఉంది. అలాగే ప్రేమ సంబంధాలకు ఈ వారం అంతా అనుకూలంగానే ఉంటుంది. ప్రేమికులతో సరదాగా గడిపే అవకాశాలు పుష్కలంగా లభిస్తాయి. పరస్పర అవగాహన పెరుగుతుంది. వైవాహిక జీవితం సంతోషంగా ఉంటుంది. జీవిత భాగస్వామితో మరింత సాన్నిహిత్యం కూడా మీకు ఏర్పడేటువంటి అవకాశం కలుగుతుంది ఈ వారం. అలాగే మొత్తం మీద ఈ వారం కన్యా రాశి వారికి అన్ని విధాలుగా శుభప్రదంగా ఉంటుంది. ఇటు కెరీర్ పరంగా చూసుకున్నా, వ్యాపార పరంగా చూసుకున్నా, కుటుంబ పరంగా చూసుకున్నా, ప్రేమ వ్యవహారం పరంగా చూసుకున్నా అన్ని రంగాలలో కూడా సానుకూలంగా ఉంటుందని ఒక్కడి నుంచి చెప్పటానికి ఈ వారం మీకు శుభప్రదంగానే ఉంటుందని చెప్పవచ్చు. మరి ఈ రాశి వారికి ఇటువంటి శుభప్రదాలతో వెళుతున్నాయి కాబట్టి మంచి మీకు ఇష్టమైనటువంటి శివనామ జపాన్ని చేయటం కానీ, శివక్షేత్రాన్ని దర్శించడం కానీ భగవద్ అనుగ్రహంతో ఇంకా ముందుకెళ్తారని కోరుకుంటూ మనస్ఫూర్తిగా ఈ చిన్న పరిహారం చేసుకుంటే చాలు, మీకు ఈ మాసం బ్రహ్మాండంగా నడుస్తుంది. కన్యా రాశి వారికి శుభావెన్నెలతో ధన్యవాదాలు.